భారతదేశంలో అంతుచిక్కని చాలా రహస్యాలు ఉన్నాయి. వాటిలో పురాతన కట్టడాలు ఒకటి. ఇది ఎవరు కట్టారు? ఎలా కట్టారు? ఎవరికీ తెలియదు. అలాంటి కట్టడాల్లో ముఖ్యమైనవి దేవాలయాలు. అలాంటి దేవాలయాల్లో ముఖ్యమైంది కోనార్క్ సన్ టెంపుల్. క్రీస్తు శకం 1236 నుండి 1264 మధ్యకాలంలో గంగ వంశానికి చెందిన వాళ్ళు కట్టినట్టు అక్కడ ఆధారాలు చెబుతున్నాయి. ఈ గుడిని 7 గుర్రాలు 24 చక్రాలతో ఉన్న రథంలాగా కట్టించారు. ఈ గుడి లోపల ఉన్న రథచక్రంలో ఎంత విజ్ఞానం దాగి ఉందో. 2013 కేదార్నాథ్లో వరదలు వచ్చినప్పుడు ఆ లోయలో ఉన్న ప్రతిదీ నాశనమయ్యింది. చాలా ఆశ్చర్యం, ఆలయానికి మాత్రం ఏం జరగలేదు. వరదలో భారీ రాయి ఆలయానికి వచ్చింది. అది ఎక్కడి నుండి వచ్చిందో ఎవరికీ తెలియదు. ఆ రాయి ఆలయానికి వెనక ఉండడం వల్ల వరద నీరు ఆలయాన్ని తాకలేదు. నేటికి ఈ రాయి ఆలయానికి వెనక ఉన్నది. ఇంత పెద్ద రాయి వరదలో ఎలా కొట్టుకువచ్చి ఆలయం వెనుక ఎలా నిలిచిందో, వరదలకు ఆ ఆలయాన్ని ఎలా కాపాడుతుందో ఎవరికీ తెలియదు. ఇది అంతా భగవంతుని వల్లే సాధ్యం. వీటినట్టి వాళ్లే కేదార్నాథ్ ఆలయ రహస్యంగా మారింది. ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని చెప్పుకుంటారు. ఈ ఆలయం కేవలం 6 నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. ఈ టైంలో మాత్రమే శివుణ్ణి దర్శించుకోవచ్చు. నెలల తర్వాత ఈ ఆలయం మూతబడుతుంది. ఈ ఆలయం మూతపడినాక యక్షులకు గంధర్వులు వచ్చి పూజ చేస్తారంట. వేల సంవత్సరాల